సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాలలో రివ్యూ చూసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అందరికీ తెలుసు ధనుష్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్. అయితే ఈ సినిమాలో ఇతనిది 50th సినిమా కాబట్టి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్, అంటే కథ రాసింది తనే అండ్ డైరెక్షన్ కూడా ధనుషే చేశాడు. మరి యాజ్ ఎ డైరెక్టర్గా ధనుష్ హిట్ అయ్యాడా ఫ్లాప్ అయ్యాడా అనేది చూసేద్దాం. జనరల్గా ఇలాంటి కథ రాసుకున్నప్పుడు వాళ్ళ స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండేలాగా రాసుకుంటారు, కానీ సందీప్ కిషన్కి చాలా మంచి స్క్రీన్ స్పేస్ ఉంది సినిమాలో అండ్ అతనికి మంచి సినిమా పడిందని అనిపించింది నాకు చాలా డేస్కి. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుద్ది, అంటే బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అండ్ ఇప్పుడున్న కరెంట్ స్టోరీ అలా మంచి స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంచెం బోర్ అవుతుంది అనే టైంలో హైప్ వస్తుంది అండ్ ఇంకా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ధనుష్ గారి యాక్షన్ సీరియస్లీ చాలా బాగుంది సినిమాలో. సినిమా సెకండ్ హాఫ్లో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ కథ బాగుంది, సినిమా అన్నీ బాగున్నాయి, కానీ అనవసరంగా చాలామంది టాప్ యాక్టర్స్ని క్యామియో రోల్గా కొన్ని సీన్స్లో పెట్టారు. అవంతా అవసరం లేదు, ఎందుకంటే సినిమా బాగుంటే ఎలాగూ కథ బాగుంటే మనం చూస్తాము. 1 మినిట్ క్యామియో రోల్స్ అన్నెసెసరీ అనిపించింది, అది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే సినిమా యాక్షన్ విషయంలో ప్రతి ఒక్కరూ సూపర్బ్ అనిపించింది అండ్ నాకైతే అన్ని రకాలుగా ధనుష్ ఈజ్ ఎ గ్రేట్ యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్. వావ్, జస్ట్ వావ్ అంతే. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అయితే సూపర్గా ఉంటుంది. బీజిఎం హైప్ ఇచ్చే సీన్స్ దగ్గర చాలా బాగా సింక్ అయింది బీజిఎం మాత్రం. మీరు కనుక ఈ సినిమా ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.